నమస్తే వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. మాజీ సీఎం జగన్ అసెంబ్లీ సభ్యత్వానికి ముప్పు పొంచి ఉందా? అదే పనిగా సభకు డుమ్మా కొడితే ఆయన ఎమ్మెల్యే పదవి రద్దవుతుందా అంటే రూల్స్ అవే చెప్తున్నాయి. ముందస్తు సెలవు తీసుకోకుండా వరుసగా 60 రోజులు అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు ఖాయమని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ప్రకటించారు. మరి అనర్హత వేటు భయంతో అయినా జగన్ శాసనసభకు వస్తారా? జగన్తో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీకి రాకుంటే మూకుమ్మడి వేటు పట్టడం ఖాయమా? లేదంటే స్పీకర్కు సమాచారం ఇచ్చి అసెంబ్లీకి రాకుండా ఉంటారా? అసలు 60 రోజుల అసెంబ్లీ పని దినాల గడువు ఎన్నేళ్లకు పూర్తవుతుంది? ముందుగా ఈ అంశంపై డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ సీనియర్ లీడర్ అల్లాబక్ష్ గారు, నమస్తే అండి. అలాగే కాంగ్రెస్ అధికార ప్రతినిధి షేక్ సైదా గారు, నమస్తే సార్. అలాగే వైసీపీ నుంచి స్టేట్ యూత్ జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి కారుమంచి రమేష్ గారు, నమస్తే అండి. ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ కోటేశ్వర గారు కూడా జాయిన్ అయ్యారు. రైట్, కోటేశ్వర గారు, రఘురామకృష్ణరాజు గారు లోక్సభ స్పీకర్ని కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలకి శిక్షణా తరగతుల కోసం ఆహ్వానించడానికి వెళ్ళిన సందర్భంలో ఢిల్లీలో మీడియాతో చిట్చాట్గా మాట్లాడుతూ చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం ఒక రకమైనటువంటి డిస్కషన్ని తీసుకొచ్చినాయి అన్ని సర్కిల్స్లోనూ. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కనుక అసెంబ్లీ సమావేశాలకు ఇంతకు ముందులాగానే కంటిన్యూస్గా డుమ్మా కొడితే కనుక 60 రోజులు కంటిన్యూస్గా ఆయన వితౌట్ ఎనీ ఇంటిమేషన్ కనుక చేస్తే రూల్స్ చెప్తున్నాయి ఆయన ఎమ్మెల్యే పదవికి అనర్హుడవుతాడు ఆటోమేటిక్గా అని చెప్పేసి ఆయన అంటాం. సరే, ఆయన ఇంతకుముందు వైసీపీ ఎంపీగా ఉన్నప్పుడు మాట్లాడిన మాటలు, లేకపోతే ఏదో రచ్చబండలో మాట్లాడిన మాటలు అంటే మనం కొంత ఈజీగా తీసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఆయన డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు, ఒక రాజ్యాంగబద్ధ పదవి. కోర్స్ ఆయనకి డైరెక్ట్గా రైట్ ఉంటుందో లేదో తెలియదు, కానీ స్పీకర్ లేనప్పుడు ఆయనే విధులు నిర్వహిస్తారు కాబట్టి ఇంకొకటి స్పీకర్ గారు కూడా అధికార పక్షానికి సంబంధించినారు కాబట్టి ఆర్ఆర్ చెప్పినట్టు మాటలనే స్పీకర్గా మనసులో కూడా ఉన్నట్లుగా మనం ఏమన్నా అన్వయించుకోవాలేమో. మొత్తానికి అయితే రూల్స్ ఏం చెప్తున్నాయి సార్? ఇవి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్ర శాసనసభల్లోనూ ఇదే విధంగా ఉంటుందా? కంటిన్యూస్గా 60 డేస్ కనుక గైర్హాజరు అయితే ఆ సభ్యుడు ఆటోమేటిక్గా శాసనసభ సభ్యత్వం రద్దవుతుంది అనేది మీ అబ్జర్వేషన్ సార్? మన చట్టసభలకు సంబంధించి పార్లమెంట్ అయినా లోక్సభ అయినా అసెంబ్లీలు అయినా కానీ రూల్స్ అన్ని ఒకే విధంగా ఉంటాయి. అయితే ఇంతవరకు మన స్వతంత్ర భారత చరిత్రలో ఈ విధంగా గైర్హాజరైనటువంటి ఉదంతం లేకపోతే దానికి సంబంధించి రూల్ పొజిషన్ను అనర్హత పొందినటువంటి వాళ్ళు ఎవరు ఇంతవరకు అయితే లేరు చరిత్రలో. అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి కూడా ఇదే విధమైనటువంటి గైర్హాజరు అవుతున్నారు. అందుకని మరి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీతో పోలిస్తే తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికయ్యి జరిగినటువంటి సమావేశాలు కూడా ఎక్కువ ఉన్నాయి. నిజంగా అటువంటి నిబంధన కనుక ఉండేట్లయితే కావాలని పనిగట్టుకొని అసెంబ్లీని నిర్లక్ష్యం చేసేటువంటి వాళ్ళు లేదా ప్రజా తీర్పుని వమ్ము చేసేటువంటి వాళ్ళ మీద డెఫినెట్ గా నిబంధనలు కనుక అంగీకరించేట్లయితే చర్య తీసుకోవాలి. ఎందుకంటే ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన తర్వాత వాళ్ళకి కనీస బాధ్యత చట్టసభలకు హాజరు కావడం లేదా సభలో మాట్లాడటం తమ బాధ్యత. అది ఆ బాధ్యతను నిర్వహించినటువంటి వాళ్ళకి ఆ సభ్యత్వంలో కొనసాగేందుకు కూడా నైతికంగానూ అర్హత లేదు. ఇప్పుడు చెప్తున్నట్టుగా ఒకవేళ నిబంధనలు కూడా ఉండేట్లయితే ఆ నిబంధనలన్నీ కూడా వాటిని వెలికి తీస్తారు. అయితే నాకు తెలిసినంత వరకు మరి 60 రోజులు అంటే వరుసగా 60 రోజులు అసెంబ్లీ సమావేశాలు జరిగేటువంటి పరిస్థితి ఏమీ ఎప్పుడు లేదు ఇంతవరకు. అసలు మొత్తం సంవత్సరానికి 100 రోజులు పెద్ద రాష్ట్రాలు 100 రోజులు అసెంబ్లీ సమావేశాలు జరపాలి అనేటువంటిది ఒక సాంప్రదాయం గతంలో జరిగాయి. ఆ విధమైనటువంటి పరిస్థితి ఉండేది. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు కానీ పార్లమెంటు సమావేశాలు కానీ సాధ్యమైన మేరకు ఎగ్గొట్టడానికి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు సాధ్యమైన మేరకు అంటే చట్టబద్ధంగా బడ్జెట్లు లేకపోతే ఇతరత్ర కొన్ని బిల్లులు ఆమోదించుకోవడానికి అవసరమైనటువంటి మేరకు
సమావేశాలు జరిపి మిగిలినటువంటి వాటిని వాయిదా వేయడం లేకపోతే రద్దు చేయడం ఇటువంటివన్నీ కూడా మనం చూస్తున్నాం. అందుకని అది ఎంతకాలానికి 60 రోజులు అంటే మొత్తంగా జరిగేటువంటి సమావేశాలు చూస్తే 60 రోజుల లేకపోతే ఎట్లా ఏమిటి అనేటువంటిది చూడాల్సి ఉంది. నేను అనుకోవటం జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా సభ్యత్వాన్ని కోల్పోయే విధంగా తాను గాని లేదా తన పార్టీకి చెందినటువంటి మిగిలిన 10 మంది సభ్యులు గాని అలాంటి పరిస్థితిలోకి నెడతారని నేను అనుకోవట్లేదు. ఎందుకు అంటే అలా గనక చేసేట్లయితే ఆయన పార్టీలో గాని లేదా రాష్ట్ర ప్రజల దృష్టిలో కూడా మరింతగా పలచనయ్యేటువంటి అవకాశం ఉంటుంది కనుక ఏదైనా స్ట్రాటజీ తోటి మళ్ళా సమావేశాలకు హాజరు కావడం లేదా రాజకీయ కార్యకలాపాల్లో ఆయన ఉన్నారు అంటే చట్టబద్ధమైనటువంటి సభల కార్యకలాపాల్లో పాల్గొనేందుకు ఆయన వస్తారని నేను అనుకుంటున్నా. ఒకవేళ రాకపోతే మాత్రం అటువంటి నిబంధన ఉంటే వాటన్నిటిని పరిశీలించి యాక్షన్ తీసుకోవడంలో తప్పులేదు. ఎందుకంటే రానటువంటి వాళ్ళకి లేని బాధ్యత నిబంధనలు అమలు జరిపినటువంటి వాళ్ళకి కూడా ఎందుకు ఉండాలి? బాధ్యత ఉండాలి కదా. రానటువంటి వాళ్ళకి ఎలాంటి బాధ్యత లేదు, ఉండదు. అందుకని అది సమంజసమే. ఒకవేళ అట్లా తీసుకోవడం అనేటువంటిది కూడా సమంజసమే అనేది నా అభిప్రాయం. కానీ అది అయితే తేలిక కాదు అని నేను అనుకుంటున్నాను. అంటే ఒకటి సార్, నాకు అర్థమైంది ఏంటంటే 60 days కంటిన్యూస్గా అసెంబ్లీ సమావేశాలు లేటెస్ట్ స్ట్రెచ్ ఒకే సెషన్ అని కాదు, సదరు సభ్యుడు కంటిన్యూస్గా అది 2 సంవత్సరాలు అవ్వచ్చు, 5 సంవత్సరాలు అవ్వచ్చు, కంటిన్యూస్గా ఎనీ 60 days. ఒకవేళ ఈ రోజు ప్రెజెంట్ అయిన తర్వాత మళ్ళీ ఈ రోజు నుంచి 60 days కనుక కంటిన్యూస్గా ఆబ్సెంట్ అయితే అనర్హత వేటు పడుతుంది అనేది ఆయన చెప్పినటువంటి సారాంశంగా అర్థమవుతుంది సార్. అలాగే ఇప్పటి వరకు దేశ చరిత్రలో ఏ అసెంబ్లీలోనూ అలాంటి పరిస్థితి ఎదురు కాలేదు కనుక మనం ఆ నిబంధనల గురించి పరిశీలించాల్సినటువంటి అవసరం కూడా ఇంతవరకు ఎవరికి రాలేదు. అది కూడా వాస్తవం. జర్నలిస్ట్ కానీ లేకపోతే అసెంబ్లీని కవర్ చేసేటువంటి వాళ్ళకి కానీ అటువంటి నిబంధన గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. కానీ ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు ఉన్నారు, చెప్తున్నారు కనుక దాని గురించి పరిశీలించాలి. ఒక రఘురామకృష్ణరాజు గారే కాదు, అసెంబ్లీ ప్రొసీడింగ్స్ లేదా నిబంధనల గురించి అధ్యయనం చేసినటువంటి వాళ్ళు ఎవరైనా అలాంటి అభిప్రాయం చెప్పొచ్చు, అలాంటి డిమాండ్ కూడా చేయొచ్చు. స్పీకర్లుగానో లేదా డిప్యూటీ స్పీకర్లుగా ఉన్నటువంటి వాళ్ళే చెప్పాలని ఏం లేదు. వాళ్ళు చెప్పినంత మాత్రాన లేని నిబంధన వాస్తవం కాదు. అందుకని ఆ నిబంధనలు అధ్యయనం చేసినటువంటి ఏ నిపుణుడైనా, లాయర్ అయినా లేదా గతంలో అనుభవం ఉన్న వాళ్ళైనా ఎవరైనా దాన్ని చెప్పొచ్చు అనేది నా అభిప్రాయం. అయితే గతంలో ఇటువంటిది ఎప్పుడు వినలేదు, చూడలేదు అనుకున్నప్పుడు మరి గతంలో ఇలాంటి పరిస్థితి లేకపోతే ఏ సభ్యుడు కూడా కంటిన్యూస్గా 60 రోజులు వితౌట్ ఎనీ ఇంటిమేషన్, అక్కడ చాలా వెసులుబాటు ఉంది సార్. ఇక్కడ సభ్యుల విషయంలో చాలా లిబరల్ గానే ఉన్నారు. నన్ను అడిగితే ఒకటి అలా అంటే అనుమతి తీసుకోలేదు అంటే ఒకవేళ అనుమతి కోరినా గానీ ఇవ్వకపోతే ఏమిటి అనేటువంటి సమస్య వస్తుంది. అంటే జనరల్ గా ఆ స్థాయిలో వాళ్ళకి అనుమతి అడిగినప్పుడు ఇవ్వకుండా ఉంటారు అనేది ఒకటి. రెండోది అక్కడ రిజిస్టర్ సిస్టమ్ కూడా ఉందండి సార్. ఒకవేళ అసెంబ్లీ లోపలికి వెళ్ళకపోయినా, అటెండ్ కాకపోయినా రిజిస్టర్ లో సంతకం పెట్టినా మళ్ళా అనర్హత వేటికి గురి కాబడరు. కానీ ఆ రకంగా కానీ అలాంటి పనులు చేస్తే పరువు పోతుంది రాజకీయంగా. అదే సార్, సభ్యత్వం నిలుపుకోవడం కోసం గతంలో ఎప్పుడు ఈ పరిస్థితి రాలేదు, డిస్కషన్ రాలేదంటే ఏ సభ్యుడు కూడా ఇలాగ 60 రోజులు వెళ్లకుండా ఉన్నటువంటి పరిస్థితి లేదేమో సార్. అది కూడా ఒకసారి చూడాలి. లేదు, ఎందుకంటే ఇప్పుడు అసెంబ్లీలలో లేదా పార్లమెంట్ లో మాట్లాడకపోయినా గానీ వెనకాల కూర్చొని కంకరెంట్ నాకు లారీ పంపమనేటువంటి సభ్యులు కూడా ఉండొచ్చు. వాళ్ళు ఏంటంటే సంతకం చేసేసి సభలో సంతకం చేసి అలవెన్స్లు అవన్నీ కూడా వాళ్ళకి వస్తాయి కనుక వెళ్ళిపోయి వేరే పనులు చూసుకుంటారు. అట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలుగా ఉండి ఇన్యాక్టివ్ గా ఉండేవాళ్ళు, ఏదో నామకే వస్తే ఉండేటువంటి వాళ్ళు, పైరువీలు చేసుకునేటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా సంతకాలు చేస్తారు, సభకు వస్తారు, కనిపించి వెళ్ళిపోతారు. కానీ సభకు రాకుండా, సభా కార్యకలాపాల్లో పాల్గొనకుండా ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి కేవలం సభ్యత్వం కోసం దొడ్డి గుమ్మం ద్వారా వచ్చి సంతకం చేసి వెళ్ళిపోతారని నేను అనుకోను. ఒకవేళ వెళ్ళిపోతే అంతకంటే పరువు తక్కువ వ్యవహారం మరొక ఉన్నదనేది
ఓకే, ఆర్మించి రమేష్ గారు సార్, ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు తన నిర్ణయాన్ని మార్చుకునే అవకాశం ఉందా? ఆయనేమో ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప అసెంబ్లీకి రాను అన్నట్టుగా భీష్మించు కూర్చున్నారు. దానికోసం న్యాయ పోరాటం కూడా చేస్తున్నారు. ఇప్పుడు దాని గురించి కూడా ప్రస్తావించారు ఉప సభాపతి రఘురామకృష్ణరాజు గారు. 1952 నుంచి కూడా ఈ సంప్రదాయం కొనసాగుతోంది. 10% సభ్యులు లేనప్పుడు ఆటోమేటిక్గా ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వడం అనేది జరగదు. అలాగని దీని మీద చాలా రకాలుగా ఉన్నాయి. అది విచక్షణాధికారం స్పీకర్కు ఉంటుంది. అది స్పీకర్ ఆబ్వియస్గా అధికార పక్షానికి సంబంధించినటువంటి పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి ఉంటారు కాబట్టి కొన్ని సందర్భాలు ఇచ్చారు. ఢిల్లీ అసెంబ్లీలో బీజేపీకి 3 స్థానాలు ఉన్నా కానీ ఇచ్చారు. ఇట్స్ అప్ టు ద డిస్క్రిప్షన్ ఆఫ్ ది స్పీకర్. అలాగే ఇవ్వని సందర్భాలు కూడా ఉన్నాయి. ఏకంగా భారత లోక్సభలో 2014, 19 మధ్య, 1924 మధ్య కాంగ్రెస్కి ఏమి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలా, అడిగినా కూడా ఇవ్వలేదు. మరి అసెంబ్లీలతో పోల్చుకుంటే పార్లమెంటు ఇంకా మరి దానికి అత్యున్నత సభ కదా, మరి దాంట్లో కూడా ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వకుండానే 2 టర్మ్స్ నడిచిపోయినాయి. ఇప్పుడు ఆబ్వియస్గా 99 వచ్చినాయి కాబట్టి కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్ష హోదా వచ్చింది. కాబట్టి ఈ పట్టు విడుపులు పోకుండా లేదంటే తన బాధ్యతను గుర్తిస్తూ ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ తన నిర్ణయాన్ని మార్చుకుని త్వరలోనే అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. అసెంబ్లీకి అటెండ్ అయ్యే అవకాశాలు ఏమైనా కనపడుతున్నాయి? మీకు 24/7 ప్రేక్షకులకు అలాగే ప్యానల్లో ఉన్న సభ్యులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి సభ్యత్వం రద్దు పైన మనం చర్చ సాగిస్తున్నాం. ఇందులో క్లియర్గా ఇప్పుడు మీరే చెప్పడం జరిగింది, ఢిల్లీలో 3 ఉంటే కూడా ఇవ్వడం జరిగిందని. అలా కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ రోజున జనార్దన్ రెడ్డి గారికి 29 సీట్లు వచ్చినా సరే ఆ రోజున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రతిపక్ష హోదా ఇవ్వడం జరిగింది పి జనార్దన్ రెడ్డి గారికి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇప్పుడు అడగడం జరిగింది. జరిగినప్పుడు స్పీకర్ గారికి లెటర్ పెట్టారు, ఇలాగా ఈ రూల్స్ ప్రకారం మాకు ఇవ్వడానికి అవకాశం ఉంది, ఎక్కడా కూడా చట్టాల్లో ఎక్కడా కూడా 10% హోదా రావాలి అనేది లేదు అనే విషయం ఉంది కాబట్టి మీరు మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని చెప్పి ఆయన స్పీకర్ గారికి లెటర్ పెట్టడం జరిగింది. స్పీకర్ గారు ఈ రోజుకి 8 నెలలు అయిపోతుంది అధికారంలోకి వచ్చి కూటమి ప్రభుత్వం. ఇప్పటి వరకు కూడా ఆ లెటర్ మీద స్పీకర్ గారు మేము ఇస్తామని కానీ ఇవ్వమని కానీ ఏదో ఒకటి తేల్చి ఎందుకు చెప్పట్లేదండి? ఖచ్చితంగా అప్పుడు ఈ అసెంబ్లీకి ఆయనే పెద్ద, స్పీకర్ గారే మొత్తం ఏ నిర్ణయమైనా తీసుకోవాల్సింది. డిస్క్రిప్షన్ ఆఫ్ ద స్పీకర్, ఇందాక మీరు కూడా చెప్పారు, స్పీకర్ గారే నిర్ణయం తీసుకోవాలి. నిజంగా ఆయనకి ఇవ్వాలనే ఉద్దేశం లేకపోతే మేము ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు అని చెప్పి క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ లెటర్ పంపించవచ్చు. కానీ అటు ప్రతిపక్ష హోదా ఇవ్వము అని చెప్పకుండా, ఇటు ప్రతిపక్ష హోదా ఇస్తామని చెప్పకుండా, ఏ విషయము తేల్చకుండా జగన్మోహన్ రెడ్డి గారు రాసిన లెటర్ని పెండింగ్లో పెట్టి ఈ రకంగా ఏం చేస్తారో చూద్దామనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ఉంది. స్పీకర్ గారు కూడా అలాగే వ్యవహరిస్తున్నారు. దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు కూడా సరే మనం హైకోర్టులో అప్లై చేశాం కదా, కోర్టు నిర్ణయం కూడా ఎలా ఉంటుందో చూద్దామనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు, ఎందుకంటే ఎక్కడా కూడా న్యాయం జరిగినప్పుడు అల్టిమేట్గా మనం వెళ్ళేది కోర్టులకే. ఆ కోర్టులో ఏం చెప్తారు, ఏం చేద్దాం, దీని మీద ఒక డిస్కషన్ అనేది కోర్టు కూడా ఏదో ఒక ఆర్డర్ అనేది ఇస్తే దాని ప్రకారం నిర్ణయం తీసుకోవచ్చు అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఈ రోజున మన రఘురామకృష్ణరాజు గారు డిప్యూటీ స్పీకర్ గారు 60 రోజుల్లో సభకు హాజరు కాకపోతే వాళ్ళ సభ్యత్వం రద్దు చేసే హక్కు ఉంది అని చెప్పి చెప్తున్నారు. సరే, ఖచ్చితంగా ఆ హక్కు అనేది ఉంటే ఆర్టికల్ 191 ప్రకారం అనేది అన్నట్టు ఆయన గుర్తు. సరే, అటువంటి నియమ నిబంధన ఏదన్నా ఉంటే ఖచ్చితంగా రద్దు చేసే అవకాశం వాళ్ళకు ఉంటే రద్దు చేసుకోవచ్చు. ఎందుకంటే పులివెందుల్లో మళ్ళీ ఎలక్షన్ పెడితే ఎవరు గెలుస్తారు ఏంటి అనేది ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ అక్కడ ఎలక్ట్ అవుతారు, ఎవరు ఎంతమంది పోటీ చేసినా, ఎన్ని కూటములు కట్టినా. దానికి పెద్ద ఇబ్బంది మాకేమీ లేదు. కానీ అప్పుడు వెళ్తారా మరి? అదే చెప్తున్నా అండి. కాదండి, కాదు సార్, మీరు అన్నట్టు ఉప ఎన్నిక వస్తే ఆ పరిస్థితి రాకూడదు అనుకుందాము. ఒకవేళ వస్తే వేకెంట్ గా ఉంచదు కాబట్టి ఎలక్షన్ కమిషన్ మళ్ళీ ఉప ఎన్నిక పెడుతుంది. మళ్ళీ పోటీ చేస్తారా? మళ్ళీ ఇదేనా? జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేస్తారండి. ఎందుకు పోటీ చేయరు? దేనికి ఉపయోగమే? దేనికి పోటీ చేస్తారు? ప్రజా తీర్పు. ఇప్పుడు మీరు అందరూ చెప్తారు కదా, ప్రజలే తీర్పిస్తారు. ఎవరు ఎమ్మెల్యే అంటే అలా కాదు సార్, జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేస్తున్నారు అసెంబ్లీ. కాదు సార్, మీరు అన్నదాన్నే ఫాలో అవుతారు. మీరు అన్నదాన్ని
మళ్ళీ పోటీ చేస్తే, లేకపోతే మొన్న పోటీ చేశారు గెలిచారు, ఎమ్మెల్యే కదా ఇప్పుడు ఆయన. ఎమ్మెల్యే అంటే ఏంటి సార్? మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. అంటే అసెంబ్లీలో ఒక మెంబర్ అనే కదా. మెంబర్ అన్న అసెంబ్లీకి మెంబర్ వెళ్ళనప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేయడం ఎందుకు? మీకు ఇక్కడ అదే చెప్తున్నా, అసెంబ్లీకి ఆయన వెళ్ళను రాను అని చెప్పి ఎక్కడ చెప్పట్లేదు. మేము ఒక లెటర్ ని స్పీకర్ గారికి ఇచ్చాం. ఆ లెటర్ మీద మీరు నిర్ణయం తీసుకుని మాకు ఏ విషయం చెప్పండి అని చెప్పి ఆ నిర్ణయం వెలువడిన అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు తప్ప ఆ నిర్ణయాన్ని స్పీకర్ గారు, ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ గారు ఇలా చెప్పారండి, 60 రోజుల్లో సభ్యత్వం రద్దు చేయొచ్చు అని చెప్పి. దీని మీద నిర్ణయం తీసుకునే శాసన వ్యవస్థలో ఒక్క నిమిషం ఆగండి. ఎమ్మెల్యే అయినా ఎంపీలు అయినా ప్రధానమంత్రి అవ్వచ్చు, లేదంటే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అవ్వచ్చు. వాళ్ళు ఎన్నుకున్న తర్వాతే కదా డైరెక్ట్ గా ప్రధాని ఎన్నుకునే పరిస్థితి ఇక్కడ లేదు కదా, డైరెక్ట్ గా ముఖ్యమంత్రిని ఎన్నుకునే పరిస్థితి లేదు కదా. వాళ్ళంతా ఎమ్మెల్యేలందరూ కలుసుకుని ఒక నాయకుడిని ఎన్నుకుంటారు, అప్పుడు ముఖ్యమంత్రిగా ఎలక్ట్ అవుతారు కదా. ముందు ఇది జగన్మోహన్ రెడ్డి గారు అయినా కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ అయినా కానీ వీళ్ళందరూ ఎమ్మెల్యేల తర్వాతే కదా పదవులు. ముందు ఎమ్మెల్యే కదా సార్, ముందు ఎమ్మెల్యేగా మీ బాధ్యతలు నిర్వర్తించాలి కదా, తర్వాత ప్రధాన ప్రతిపక్ష హోదా వచ్చినప్పుడు తీసుకున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా తన బాధ్యత నిర్వర్తించనని ఎక్కడా చెప్పట్లేదు. ఎమ్మెల్యేగా ఎన్నుకున్నది దేనికి సార్? ఎమ్మెల్యేగా ఎన్నుకున్నది దేనికి? జగన్మోహన్ రెడ్డి గారు స్పీకర్ గారికి ఒక రిక్వెస్ట్ పెట్టారు. ఓకే, అది డిసైడ్ అయినప్పుడు అది డిసైడ్ అయ్యే వరకు ఎమ్మెల్యేగా బాధ్యత నిర్వర్తించాలి కదా. ఎమ్మెల్యేగా బాధ్యత నిర్వర్తించాలి కదా. పరిపాలన చేస్తున్నాం అనే వ్యక్తులు ఈ రోజున ఈ స్పీకర్ గారికి ఒక రిక్వెస్ట్ పెడితే ఆ రిక్వెస్ట్ మీద ఆ డెసిషన్ తీసుకునే ఇది కూడా లేదండి వీళ్ళకి. పులివెందుల ప్రజలు 8 నెలల పాటు ఒక అర్జీ మీద నిర్ణయం తీసుకునే సత్తా కూడా లేదండి వీళ్ళకి. ఎందుకు నిర్ణయం తీసుకోవట్లా? అప్పటి వరకు ఆయన ఎమ్మెల్యే కాదా? అప్పటి వరకు ఆయన ఎమ్మెల్యే కాదా? చెప్పమంటున్నాం. అప్పటి వరకు ఆయన ఎమ్మెల్యే కాదా? ఇవ్వమని చెప్పి మేము అడిగాం, ఇవ్వకపోతే మాకు రమేష్ గారు అప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే అవునా కాదా? ఆ నిర్ణయం వెలువడినా వెలువడకపోయినా, ఆ నిర్ణయం ఏ రకంగా వచ్చినా అప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే అవునా కాదా? పులివెందుల నియోజకవర్గానికి ఎమ్మెల్యేనే కదా. పులివెందుల నుంచి ఎన్నికైన శాసనసభ్యులు ఆయన. అదే సార్, పంతానికి పోయి మీరేమంటున్నారు? రాజు అయితే వేసేసుకోండి వేటు, మళ్ళా ఉప ఎన్నిక వస్తుంది, మళ్ళా ఆయనే గెలుస్తారు, మళ్ళీ వెళ్తారు. మరి అప్పుడైనా వెళ్ళరు కదా. ఇప్పుడు క్లియర్ గా చెప్తున్నాం, మేము మీకు ప్రతిపక్ష హోదా గురించి ఒక లెటర్ రాసాం. ఆ లెటర్ మీద స్పీకర్ ఎందుకు నిర్ణయించారు? దీని మీద ఎందుకు మీరు చర్యలు నిర్ణయం తీసుకునేవారు? నేను అడిగిన ప్రశ్న మీరు ఇప్పటివరకు సమాధానం చెప్పలా. ఆయన నిర్ణయం తీసుకునే వరకు ఆయన ఎమ్మెల్యే కాదా? ఆయన ఎమ్మెల్యే కాదా? అదే చెప్తున్నా, స్పీకర్ గారు దాని మీద నిర్ణయం తీసుకోవట్లేదనే హైకోర్టుకు వెళ్లారు. 2 నెలలు చూసిన తర్వాత. అవును సార్, ఆ నిర్ణయం కోర్టులో అయినా స్పీకర్ అయినా నిర్ణయం తీసుకునే వరకు ఆయన ఎమ్మెల్యేగా కొనసాగుతారు కదా. ఖచ్చితంగా కొనసాగుతారు, ఎందుకంటే ప్రజలు ఇచ్చిన. మరి ఎమ్మెల్యేగా ఆయన రెస్పాన్సిబిలిటీ ఏంటి? ఏమండి, మరి ఎమ్మెల్యేగా ఆయన బాధ్యత ఏంటి సార్? అసెంబ్లీకి వెళ్ళినప్పుడు ఇప్పుడు ఎమ్మెల్యేగా ఆయన బాధ్యత ప్రజల యొక్క బాగోగులు చూడటం. అసెంబ్లీకే వెళ్ళి అసెంబ్లీలోనే మాట్లాడి, ఇప్పుడు గతంలో ఎన్టీ రామారావు గారు ఆయనకు అసెంబ్లీలో జరిగిన ఏదో ఇష్యూ మీద నేను మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే వరకు అసెంబ్లీలోకి రాను అని చెప్పారు. 2.5 సంవత్సరాల పాటు ఆయన అసెంబ్లీకి వెళ్ళా. నాకు తెలిసి 3 సంవత్సరాలు అనుకుంటా. ఆ రోజు నీ చర్చ ఎందుకు జరగలా? చంద్రబాబు నాయుడు గారు ఆ పాదయాత్ర చేస్తున్నప్పుడు 2-3 సంవత్సరాలు అసెంబ్లీకి రాలా. ఆ రోజున ఎందుకు వేస్తామని చెప్పలా? గతంలో మళ్ళీ మొన్న కూడా చంద్రబాబు నాయుడు గారు నాకు ఏదో అవమానం జరిగిందని చెప్పి అసెంబ్లీ నుంచి నేను రాను, మళ్ళీ నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత అసెంబ్లీకి వస్తాను అని చెప్పడం జరిగింది. ఆయన మళ్ళీ 2 సంవత్సరాల పాటు అసెంబ్లీకి రాలా. ఆ రోజున ఎందుకు రాలేదు ఈ డిస్కషన్? ఆ రోజు టీవీ డిబేట్లలో ఆయన కారణాలని మీరే చెప్పారు కదా సార్. ప్రధాన ప్రతిపక్ష హోదా అన్న విషయం మీద కాదు కదా వాళ్ళు వెళ్ళకుండా. లేదా అల్లాబక్షి గారు, ఎమ్మెల్యే గారికి లేదండి. అల్లాబక్షి గారు కూడా మేము ఈ రోజు కూడా అదే కారణం. ప్రతిపక్ష హోదా గురించి మేము అడుగుతున్నాం. మాకు ఒక హోదా అది మీకు ప్రకారం ఇవ్వడానికి అవకాశం ఉంది, ఇవ్వండి అని చెప్పి అడిగాం. కారణం ఉంది ఇక్కడ కూడా. అదే కారణాన్ని స్పీకర్ గారు ఏ విషయం తేల్చట్లా. ఆ విషయాన్ని తేల్చమని మీ ద్వారా కూడా స్పీకర్ గారిని రిక్వెస్ట్ చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రమేష్ గారు, ఓకే రమేష్ గారు, గుండెల మీద చేసుకొని చెప్పండి. ఆయన ప్రమాణ స్వీకారం చేసిన రోజు కూడా ఎంతసేపు ఉన్నారు మీరు చెప్పండి? ఎంతసేపు ఉన్నారు? ఆయన ప్రమాణ స్వీకారం చేసి వెంటనే కనీసంగా మిగిలిన 10 మంది వైసీపీ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసే వరకు కూడా ఆయన
అసెంబ్లీలో లేరు. ఆయన నిజం చెప్పాలంటే వైసీపీ ఎమ్మెల్యేలను అవమానపరిచినట్టు. ఒకసారి తెలుసో తెలియదు, ఆయన ఛాంబర్ లో కూర్చున్నారు, ఆయన అక్కడే కూర్చుని ఉన్నారు. సభ జరుగుతుంటే ఛాంబర్ లో కూర్చుండడం ఏంటండి? ప్రమాణ స్వీకారం అనేది ఒక మహోత్సవం. ఎవరు చేసిన ప్రమాణ స్వీకారం అనేది ఒక మహోత్సవం. నేను ప్రమాణ స్వీకారం అనేది ఒక మహోత్సవం. స్వీకారమే చేస్తారు, అక్కడ అంత మించి ఏమి ఉండదండి. ఎవరు చేసిన ప్రమాణ స్వీకారమే. అదే మన రోజు జరిగేది. మొత్తం 175 మంది సభకి ఇచ్చే ప్రాధాన్యత ఇది. రైట్, ఓకే. అలాబక్షి గారు. రైట్ అండి. ఇప్పుడు ఫస్ట్ పాయింట్ అండి, ఇప్పుడు ఏదైతే ప్రతిపక్ష హోదా గురించి అడుగుతున్నారో దాని గురించి కూడా మనం క్లియర్ చేయాలి. ఇట్ ఈస్ వెరీ క్లియర్లీ 10% ఆఫ్ ది ఎమ్మెల్యేస్, మన 175 స్థానాలు ఉంటే 18 స్థానాలు వస్తే ప్రతిపక్ష హోదా ఇస్తారు. అది ఎలిజిబుల్ లేదు, 11 సీట్లే వచ్చాయి. ఇది తెలుసుకోవాలి. ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. ఇప్పుడు 18 కాకుండా 17 వచ్చి అయ్యయ్యో 175లో 10% అంటే 17.5 నాకు అరమార్క్ రాలేదు, నేను పాస్ అయిపోయాను అని చెప్పి కోరుకున్నట్లయితే ఏదో కన్సిడర్ చేయడానికి అవకాశం ఉంటుంది. 11 ఏడా 18 ఏడా, కనీసం మాట్లాడడానికైనా కనీసం జ్ఞానమైనా ఉండాలి. ఒక పెద్ద పొలిటికల్ పార్టీ నడిపారు, ముఖ్యమంత్రిగా చేశారు. 10% ఉండాలనేది లేదు. 10% తెలుసుకోండి ముందు. చట్టంలో ఎక్కడైనా 10% ఉందని చెప్పి మీరు నాకు ఆర్టికల్ కానీ ఏదైనా చట్టం కానీ మీరు చూపించండి. జ్ఞానం మీకు లేదు, మీకు లేక మాట్లాడుతున్నారు. ఆ రూల్స్ అన్నింటినీ కోట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు అల్లబక్షి గారు ఒక్క నిమిషం. అల్లబక్షి గారు ఒక్క నిమిషం ఆగండి. అల్లబక్షి గారు ఒక్క నిమిషం ఆగండి. అల్లబక్షి గారు ఒక్క నిమిషం ఆగండి. చట్టాల గురించి తెలియని మీలాంటి వాళ్ళందరూ డిబేట్లకు రాబట్టి ఎలా ఉంది? ఒక్క నిమిషం రమేష్ గారు, ఒక్క నిమిషం రమేష్ గారు ఒక విషయం మర్చిపోతున్నారు మీరు. గత అసెంబ్లీ సెషన్ లో గత ప్రభుత్వ హయాంలో ఒక్క నిమిషం అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి వైపు చూస్తూ 5 గనక ఎమ్మెల్యేని లాగేస్తే ప్రధాన ప్రతిపక్ష హోదా ఉండదన్నప్పుడు మరి అప్పుడు జ్ఞానం ఎవరిది? అప్పుడు జ్ఞానం ఏమైపోయింది? ఎవరి జ్ఞానం ఏంటది చెప్తున్నారు? అప్పుడు ఇప్పుడు చట్టం, ఆయన చట్టం ఉంది, చట్టంలో 10% ఉందని చెప్తున్నారు. దాని గురించి మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ చట్టాన్ని బేస్ చేసుకుని ఆ మాట అన్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఏ చట్టాన్ని బేస్ చేసుకుని ఆ మాట అన్నారు? గతంలో చట్టం తెలియని జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు అన్నాడు ఆయన. ఎవరు మాట్లాడుతున్నారు? ఏం చట్టము? చట్టాన్ని కోట్ చేయమనండి. ఆయన చట్టాన్ని కోట్ చేయమనండి. ఒక్క నిమిషం సార్. పయ్యావుల కేశవ్ గారు షగ్దరన్ కౌల్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఆ బుక్ ను ఉటంకించారు. అదే అన్నిటికీ రూల్ బుక్ అన్నారు. అఫ్ కోర్స్ దీని మీద చాలా మంది డిఫర్ అవుతున్నారు, కానీ దాంట్లో రూల్ ఖచ్చితంగా ఉందని చెప్పేసి అదే 1952 నుంచి ఫాలో అవుతున్నాం అని చెప్పేసి ఈరోజు RRR గారు కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఒక్క సింగిల్ సెంటెన్స్ లో చెప్పండి సార్, అది ఆ రూల్ బుక్ని ఏదైతే పయ్యావుల కేశవ్ గారు కోట్ చేశారో అది రూల్ ఉందని చెప్పేసి ఆయన అన్నప్పుడు, ఇప్పుడు ఆ రూల్ ఉంది కాబట్టి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 23 నుంచి 5 తీసేస్తే మీకు 5 లాగేస్తే మీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదని చెప్పేసి గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం కూడా మనం విన్నాం. ఒకసారి క్లారిటీ ఇవ్వండి సార్. దాని ప్రకారమే కదా ఆ రూల్ ఉండబట్టే కదా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ జ్ఞానాన్ని ఆయన సంపాదించి 5 లాగేస్తే మీకు ప్రతిపక్ష హోదా రద్దు అవుతుందని జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఆ జ్ఞానాన్ని సంపాదించారు, అందుకని మాట్లాడారు. మరి తన దగ్గరకు వచ్చేసరికి మరి అబ్బాయి అలాంటిదేమీ లేదు అని అంటున్నారు. అందుకనే ఇప్పుడు కొన్ని పార్లమెంట్ లో కొన్ని రూల్స్, కొన్ని సాంప్రదాయాలు కూడా ఉన్నాయి. అందుకని ఏదైనప్పటికీ ఇప్పుడు ఆయన అఫీషియల్ గానే దాన్ని రూల్ నే సవాల్ చేశారు. సవాల్ చేసినప్పుడు రానివ్వండి. ఇక్కడ సమస్య ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఎన్టీ రామారావు గారు ఇంకోళ్ళు వీళ్ళు సభను బహిష్కరించినప్పుడు లేనటువంటి చర్చ ఇప్పుడు ఎందుకని అడుగుతున్నారు. ఎస్ నిజమే. అప్పుడు మరి మీరు కూడా ఎప్పుడు రఘురామకృష్ణరాజు గారు చెప్పినటువంటి రూల్ ప్రకారం అప్పుడు కూడా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు సభకు రాకపోతే 60 రోజుల నిబంధనలు పెట్టి సభ్యత్వాన్ని ఎందుకు రద్దు చేయలేకపోయారు అనేటువంటిది సమస్య కదా. అందుకని అప్పుడు వైసీపీ పెద్దలు చెప్పాలి, అప్పుడు ఎందుకు ఆ చర్య తీసుకోలేదు? ఒకవేళ నిజంగా రూల్ పొజిషన్లన్నీ వాళ్ళు అధ్యయనం చేసి ఉంటే. అందుకని ఎప్పుడు ఏది వాటంగా ఉంటే అది మాట్లాడటం కాదు. ఇప్పుడు ఉన్నటువంటి దాని ప్రకారం నేనేమంటున్నానంటే స్పీకర్ నిర్ణయం తీసుకోరు, స్పీకర్ ని నిర్ణయం తీసుకోమని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా
పోస్ట్ చేయలేదు. తెలంగాణలో చూస్తున్నాం కదా. అప్పటి వరకు ఏం చేస్తారు, అది కదా సమస్య. అంతవరకు మేము కోర్టులో వెళ్ళాము, కోర్టులో కూడా మరి వెంటనే దాన్ని ఇది ఒక అర్జెంట్ సమస్యగా తీసుకొని కోర్టులు కూడా ఏమి పరిష్కరించట్లేదు కదా, పరిష్కరించాలి కదా అది. మరి కోర్టుకి ఇప్పుడు అసెంబ్లీ స్పీకర్ నే మీరు డిమాండ్ చేస్తున్నారు, ఎందుకు మీకు ఆ సత్తా లేదా, లేకపోతే ఇంకోటి లేదా అంటున్నారు. మరి అది కోర్టుని ఆ విధంగా ప్రశ్నించగలరా? అందుకని ఓకే, రాజకీయంగా ఆర్గ్యూ చేయొచ్చు, లేకపోతే ఇంకోటి చేయొచ్చు, కానీ ఈ విధంగా సమావేశాలను బహిష్కరిస్తూ ఉంటే నేను బయట నుంచి అయినా నేను చేస్తాను, బయట నుంచి చేసేటైతే సభ్యత్వం కూడా ఎందుకు, అదే కదా గతంలోనే వచ్చింది కదా. బయట నుంచి కూడా చేయాలి. బయట నుంచి ఇప్పుడు వామపక్షాలకు ప్రాతినిధ్యం లేదు, బయట నుంచి వాళ్ళు మాట్లాడలేదా, మరి అది కాదు కదా. అందుకని డెఫినెట్ గా ఇది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒత్తిడి పెంచేటువంటి ఒక ఎత్తుగడ. ఆరాత్ మాట్లాడినా ఎవరు మాట్లాడినా లేదు, ఆ ఒత్తిడికి ఆయన లొంగుతారా, లేకపోతే ఏమైతే అవుతుంది అని చెప్పేసి మొండిగా అట్లాగే ఉంటారా? మొండిగా అట్లాగే ఉండేట్లయితే అది ఆయనకే నష్టం. లేదు, నిజంగా ఈ ఒత్తిడి కనుక లొంగిపోతే మళ్ళీ కూడా రేపు తెలుగుదేశం వాళ్ళు ఏమంటారు, చూసారా ఈ రూల్ ని మేము బయటికి తీసాం, అందుకని రూల్ దెబ్బకి జగన్మోహన్ రెడ్డి గారు దిగి వచ్చాడని చెప్పేసి వాళ్ళే మళ్ళా మాట్లాడతారు. అందుకని అటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దనేదే అందరూ కోరుతున్నది, నా అభిప్రాయం కూడా అదే. ఇప్పుడు కర్ణాటక రాష్ట్రంలో అండి 2017 సంవత్సరంలో ఎంహెచ్ అంబరీష్ గారిని డిస్క్వాలిఫై చేశారు. ఆన్ వాట్ గ్రౌండ్స్ అంటే 220 రోజులు పని దినాలు ఉన్నాయి, 15 సెషన్స్ జరిగినాయి, అసెంబ్లీ సెషన్స్. ఆయన అవుట్ ఆఫ్ 220 days ఓన్లీ అటెండెడ్ 4 days. అప్పుడు మినిస్టర్ కూడా ఉన్నారు. ఆయన మినిస్టర్ గా ఉన్నప్పుడు మినిస్ట్రీ రీషఫుల్ చేసిన ప్రాసెస్ లో సిద్ధరామయ్య గారు చీఫ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఆయన్ని డిస్క్వాలిఫై చేశారు. ఎందుకంటే పార్లమెంట్ లో గానీ అసెంబ్లీలో గానీ వెరీ క్లియర్ గా ఉంది, ఎయిదర్ మెంబర్ ఆఫ్ ద పార్లమెంట్ ఆర్ ఎమ్మెల్యే, హీ హ్యాస్ టు గివ్ ది ఇంటిమేషన్ ప్రియర్ టు ది స్పీకర్. వెరీ క్లియర్ గా అటువైపు పార్లమెంట్ విప్ కానివ్వండి, ఇక్కడ స్పీకర్ కానివ్వండి, ఇంటిమేషన్ ఇవ్వాలి. నేను ఫలానా ఆరోగ్యపరంగా నేను రావట్లేదు, లేదా నేను వెకేషన్కి వెళ్తాను రావట్లేదు, లేదా ఈ రీజన్స్ వల్ల ముందుగా ప్రియార్ కమ్యూనికేషన్ బేసిస్ లో ఇచ్చి అప్పుడు దాన్ని కన్సిడర్ చేస్తారు. సో అసెంబ్లీలో కానివ్వండి, పార్లమెంట్ లో కానివ్వండి, ఎస్ ఆన్లైన్ లో కూడా అటెండెన్స్ వేసినటువంటి స్వేచ్ఛ వాళ్ళకు ఉన్నది. బట్ అది ఏ గ్రౌండ్స్ పైన స్పీకర్ కి ముందుగా ప్రియారిటీ ఇచ్చేసి ఈ విధంగా ఉన్నాను, లేదా అటెండ్ అవుతున్నాను, వచ్చాను, 1 గంట ఉన్నాను, 2 గంటలు ఉన్నాను, తర్వాత నాకు కొన్ని ఇబ్బందులు నేను వెళ్తున్నానని స్వేచ్ఛ వెళ్ళొచ్చు. కానీ అసలు ఒక ముఖ్యమంత్రిగా పనిచేశారు, అసలు ఏ విధంగా అయిపోయిందంటే సమాజంలో విలువ లేకుండా పోయింది, పార్టీలో విశ్వాసం కోల్పోయింది, ఎలాగో కుటుంబ సభ్యుల విశ్వాసం కోల్పోయినాడు ఆయన. మరీ దారుణంగా ఉందన్నాడు. కనీసం 11 సీట్లు వచ్చాయి, ఆ ఉన్న కాస్త కూస్త 10 మంది ఎమ్మెల్యేకి ధైర్యం చెప్పడం కోసము అసెంబ్లీకి వచ్చేసి ప్రజల పక్షాన ఏదైనా మాట్లాడాలంటే వచ్చి అటెండ్ అయ్యి ఆయన ప్రజల పక్షాన్ని నిలబడాలి, అంతే తప్ప అసలు అసెంబ్లీ డుమ్మా కొట్టేసి ఏం ఇంటిమేషన్ లేకుండా నేను ఇదే విధంగా ఉంటా, రాచరికంగా ఉంటాను, ఆయన ఇంకా లేకపోతే ఇంకా ముఖ్యమంత్రి అనుకుంటున్నాడేమో నేనేం చేసినా నడిచిపోతుంది, నేను ఇంట్లో నుంచి కూడా నడిపోవచ్చు. ఆయన గతంలో ముఖ్యమంత్రిగా చేసినట్టు ఇంట్లో కూర్చొని చేసినట్టు 4 రోజులు బెంగళూరులో కూర్చొని, 4 రోజులు కడపలో కూర్చొని, 4 రోజులు హైదరాబాద్ లోటస్ పాండ్ లో కూర్చొని, 4 రోజులు లండన్కి వెళ్ళి ఇదే నడిచిపోద్ది అంటే ఇది సబబు కాదు. ప్రజలు దీన్ని అందరూ గుర్తిస్తా ఉన్నారు. ఇకనైనా కూడా ప్రియార్ నోటీస్ ఇవ్వండి. మీరు అటెండ్ కాకపోతే ఏ రీతి దేని వల్ల రావట్లేదని చెప్పి మీరు ప్రియార్ నోటీస్ ఇచ్చి లిఖితపూర్వకంగా ఇచ్చి అప్రూవల్ తీసుకొని స్పీకర్ గారి కాడి నుంచి అప్పుడు మీరు అలాగే డుమ్మా కొట్టుకోవచ్చు. అసలు సబబుగా మీరు అటెండ్ అయ్యి ప్రజల పక్షాన్ని నిలబడి మాట్లాడాలి, మీ యొక్క స్వరాన్ని తీయాలి, అసెంబ్లీలో చర్చలు జరపాలి. ఇంకా అదేంటంటే గతంలో చంద్రబాబు నాయుడు గారిని చేశారు, అది చేసి ఇది చేశారంటే మీరే కదా దుమ్మతి పోసినారు. దుమ్మతి పోసిన వల్ల రాలేదు, ఆ రోజు వాగ్దానం చేశారు. మరి ఇదే రూల్ బుక్ మీరు ఫాలో అయ్యి మరి ఆ రోజు డిస్క్వాలిఫై చేసి ఉండొచ్చు కదా, అప్పుడు మీరు చేయలేకపోయినారు. రూల్ బుక్ ఉన్నది దీంట్లో, వేరే రాష్ట్రంలో జరిగినది. అంబరీష్ గారిని డిస్క్వాలిఫై చేసినారు ఎమ్మెల్యేగా, జేడీయూ పార్టీ ఎమ్మెల్యేని చేసినారు. ఆయన ఒక మంత్రిగా పనిచేసినాడు, ఒక ఎక్స్ మినిస్టర్ నే డిస్క్వాలిఫై చేసినారు రీషఫుల్ చేసేటప్పుడు. మరి ఇప్పుడు ఒక సాధారణ వ్యక్తే కదా, ఎమ్మెల్యే కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఆయన ప్రతిపక్ష పార్టీ హోదా కూడా లేదు ఆయనకి, అపోజిషన్ లీడర్ గా హోదా కూడా లేడు ఆయన. ఈజ్ ఓన్లీ యాజ్ ఎ కామన్ ఎమ్మెల్యే యాజ్ ఆన్ డేట్. మీకు అంతగా కోరికలు ఉంటే మీరు కోర్టులు ఉన్నాయి, మీరు అప్రోచ్ అయి ఉన్నారు, అక్కడి నుంచి తెచ్చుకోండి. చట్టంలో ఉంది, చట్టంలో లేనిది లేదు ఉంది అని చెప్పి పట్టుబడితే ఎట్లా? 10% బిలో రూల్ బుక్ లో ఉంది కాబట్టి 10% బిలో ఎమ్మెల్యేస్ వచ్చినప్పుడు డిస్క్వాలిఫై అవుతారు. మీకు కనీసం ఆ 18 17 వచ్చుంటే అయ్యో నాకు ఒక ఎమ్మెల్యే మిస్ అయ్యాడు, 6 ఎమ్మెల్యే మిస్ అయ్యాడు అని చెప్పి మీరు ఏమైనా అప్రోచ్ అయితే ఏమన్నా కన్సిడర్ చేయమని అడిగితే దాన్ని ఏమన్నా కన్సిడరేషన్ కింద ఏమన్నా ట్రీట్ చేస్తారేమో. అసలు మీకు లెక్కే లేదు.
ప్రజల వైపు లెక్క లేకుండా ఈ విధంగా డుమ్మాలు కొట్టి మరి డిస్క్వాలిఫై చేస్తారని చెప్పంటే దాన్ని కూడా కనీసం ఇకనైనా కూడా వారు అసెంబ్లీ అటెండ్ అయ్యి ప్రజల పక్షాల కానివ్వండి వాళ్ళ పార్టీ లేకపోతే అసలు ఇంకా పార్టీలో కూడా ఒకవేళ ఇదే నోటీస్ ఇచ్చారనుకోండి, ఒకవేళ ఇంకొక స్పీకర్ గారు కూడా హుటాహుటిన తీసడానికి కూడా లేదు. 3 నోటీసులు ఇస్తారు. ఫస్ట్ ఒక నోటీస్ జారీ చేస్తారు, ఎందుకు అటెండ్ అవ్వట్లేదని, మళ్ళీ 2వ నోటీస్ ఇస్తారు, మళ్ళీ 3వ నోటీస్ ఇస్తారు. ఈ 3 నోటీసులకి వారు కానీ రిప్లై ఇవ్వలేని పక్షంలో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని డిస్క్వాలిఫై చేసే స్వేచ్ఛ స్పీకర్ గారికి ఉన్నది. మరి ఆ ప్రాసెస్ వారు చెప్పారు, దాంట్లో తప్పు లేదు. స్పీకర్ గా వారి పని వృత్తిని వాళ్ళ పని గురించి ఆయన ఇన్ఫార్మ్ చేశారు. మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు యాజ్ ఎమ్మెల్యేగా దాన్ని ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారనేది మనం చూడాలి. ఓకే సైదా గారు, సరే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఒక్కళ్ళే కాదు, ఇప్పుడు 10 మంది ఉన్నారు ఇంకా మొత్తం వైసీపీలో 11 ఆయనతో కలిపి. ఆయన అంటే ప్రధాన ప్రతిపక్ష హోదా అనేది ఒకటి సాకుగా చెప్తున్నారు అనేది విపక్షాలు అంటున్నాయి. మిగిలిన 10 మంది ఎమ్మెల్యేలకి ఆ పరిస్థితి లేదు కదా, మరి వాళ్ళు కూడా అటెండ్ కావట్లేదు కదా, మరి ఇప్పుడు వాళ్ళకు కూడా అదే రూల్ వర్తిస్తుంది కదా. అలాగే గతంలో చూస్తే లోక్సభలో 2014 నుంచి 2024 2 టర్మ్స్ కూడా కాంగ్రెస్ పార్టీకి అక్కడికి రావాల్సింది 10%, అంటే 55 స్థానాలు లేకపోవడం మూలంగానే కదా ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వనని చెప్పేసి బీజేపీ భీష్మించు కూర్చుంది. మరి పార్లమెంటులోనే ఆ సంప్రదాయం ఉన్నప్పుడు ఇక్కడ రాష్ట్ర శాసనసభలో ఆ రూల్ని ఇంప్లిమెంట్ చేస్తామన్నప్పుడు ఎందు గురించి న్యాయస్థానాల వరకు వెళ్ళి పోరాటాలు చేస్తున్నారు? నేను మళ్ళీ అడుగుతున్నాను, మిగిలిన ఎమ్మెల్యేలందరూ కూడా అటెండ్ అవ్వాల్సిన అవసరం ఉంది కదా, ఆయన అంటే ఒక కారణం చెప్తున్నారు. మరి మిగిలిన ఎమ్మెల్యేలు ఎందుకు అటెండ్ కావడం లేదు? ఎలా చూడాలి దీన్ని? సురేష్ గారు, మీకు ప్యానల్ పెద్దలు సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ కోటేశ్వర గారు, అలాగే వైసీపీ నాయకులు అన్న కారుమూరి రమేష్ గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు సోదరుడు అల్లారోష్ గారు, అలాగే సిటీ 24x7 వీక్షకులందరూ కూడా నమస్కారం. ఈరోజు ప్రధానంగా మన రాష్ట్ర శాసనసభాపతి రఘురామకృష్ణరాజు గారు నిన్న ఢిల్లీలో మాట్లాడినటువంటి అంశాన్ని మీద తీసుకుని ఈరోజు మనం మాట్లాడుకుంటాము. అయితే మనం చర్చించేటువంటి అంశం చాలా రోజుల తర్వాత రానా లేకపోతే మొట్టమొదటిసారి, కానీ ఇందాక మన కోటేశ్వరరావు గారు చెప్పినట్లుగా భారతదేశంలో ఎక్కడ కూడా ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నం కాలేదు అనేటువంటి విషయం నేను చెప్పాను. శాసనసభ మరి ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి 2 లక్షలు కానివ్వండి, 2,50,000 మంది ఓటర్లు కానివ్వండి, మీకు ఓట్లేసి గెలిపించి మీరు శాసనసభకి వెళ్ళి మా సమస్యల మీద మీరు గలమెత్తి మాట్లాడి మా సమస్యలు పరిష్కారం చేయండి అని చెప్పి, శాసనాలు చేయండి అని చెప్పి అత్యున్నత సభ అయినటువంటి శాసనసభకి మిమ్మల్ని పంపిస్తే మీరు శాసనసభకి వెళ్లకుండా మీరు ఎక్కడెక్కడో తిరుగుతూ కాలయాపన చేయడం అనేది సమంజసం కాదు. ఏ శాసనసభ్యుడికైనా ఏ పార్టీ నాయకుడికైనా మీ మీద ప్రజల విశ్వాసం నుంచి దాదాపు నాకు తెలిసి పులివెందుల్లో దాదాపు 26 మంది అభ్యర్థులు పోటీ చేశారు. ఈయన 70,000 పైచిలకు మెజార్టీతో, బంపర్ మెజార్టీతో మరి ఈయన గెలిచాడు. ఇలాంటి పులివెందులకు సంబంధించినటువంటి శాసనసభ్యుడిగా ఉన్నటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ 7 నెలల కాలంలో మనం చూసినట్లయితే గతంలో జరిగినటువంటి శాసనసభ సమావేశాలు 20 రోజుల పాటు జరిగితే ఏ ఒక్క రోజు కూడా ఆయన శాసనసభకి వెళ్ళినటువంటి దాఖలాలు లేవు. ఎందుకంటే ఈరోజు మనం చూడాలి, ఒక విషయం మనం ఇక్కడ గమనించాల్సిన అవసరం ఉంది. ఒక ఉద్యోగి ఉన్నాడు, ఒక ఉద్యోగి అతను అబ్స్టాండెడ్ ఒక 5-6 రోజులు 10 రోజులు ఎలాంటి కారణాలు చూపకుండా లీవ్ పెట్టకుండా అతను ఉద్యోగానికి వెళ్ళకపోతే అతన్ని ప్రభుత్వం డిస్మిస్ చేసిద్దా లేదా? లేదు, ఒక స్టూడెంట్ ఉన్నాడు, అతను స్కూల్కి వెళ్ళడు 1 నెల, ఆ తల్లిదండ్రులు తెలియజేసి ఆ అబ్బాయికి నేను చర్యలు తీసుకుంటారా లేదా? మరి ఇది శాసనసభకి ఎందుకు వర్తించదు? ఈరోజు శాసనసభాపతి చెప్పాడు క్లియర్గా, పెద్దలు అనేవాళ్ళు ఆదర్శంగా ఉండాలా, శాసనాలు చేసేవాళ్ళు ప్రజలకు ఆదర్శంగా ఉండాలా, ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ని మీరు అమలు చేయాలా. అలా చేయకుండా మీ ఇష్టానుసారంగా మీ అధికారులు గాక పని చేయకుండా జీతం తీసుకోవటం ఇది ఎక్కడ న్యాయం? ఈయన కాదు, ఈయనతో పాటు ఉన్నటువంటి 11 మంది ఏమనాలి? ఇది వాస్తవంగా
మన మన దేశం కాబట్టి సరిపోయింది, కానీ ఇతర అరబ్ కంట్రీస్లో అయితే వీళ్ళు ఉరేస్తారు వాస్తవాన్ని. ఎవడైతే పని దొంగలు ఉన్నారో, పని చేయకుండా ఉంటారో వాళ్ళని అరబ్ కంట్రీలో ఉరేస్తారు ఇలాంటి పని చేస్తే. ఓ పక్కనేమో జీతభత్యాలు తీసుకుంటా ఉన్నారు, ప్రోటోకాల్ తీసుకుంటా ఉన్నారు, ప్రభుత్వ బంగ్లాల్లో నివాసం ఉంటున్నారు, టెలిఫోన్ బిల్లు కట్టకుండా వాళ్ళు చూస్తూ ఉన్నారు, అటెండర్లు, ఆఫీసు, ఇవన్నీ అనుభవిస్తా కూడా ప్రజలు కట్టేటువంటి ట్యాక్స్ తోటి మీరు ఎంజాయ్ చేస్తూ శాసనసభకి వెళ్లకుండా వ్యవహరించడంలో తీరేంది? నాకు ఒక సామెత గుర్తు వస్తూ ఉంది. కూసేగాడిద వచ్చి మేసేగాడిని చెడగొట్టినట్టుగా, మరి పదం వాడొచ్చో తెలియదు, కానీ ఈయన పోకుండా 10 మంది శాసనసభ్యులు కూడా శాసనసభ పోనీయకుండా ఇదేంటండి? ఇది ఎక్కడన్నా అసలు ఉందా? మీరు మీ ప్రజల పక్షాన మీరు మాట్లాడాలా. శాసనసభలో ప్రజల పక్షాన తెలుగుదేశం కానివ్వండి, ఆ కూటమి చేసేటువంటి తప్పుల్ని మీరు ఎత్తి చూపాలా. మీరు శాసనసభకి వెళ్లకుండా నేను ప్రెస్ మీట్ పెట్టి 2 గంటలు మాట్లాడతాను, ఏంది ఇది? ఇది ప్రజాస్వామ్యం లేకపోతే రాజరికమా? నువ్వు అసలు ఎందుకు పోటీ చేసావు? లేదు, నీకు చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది కాబట్టి నువ్వు శాసనసభ వెళ్ళడానికి నీకు ఇష్టం లేదు. వెళ్ళినప్పుడు మీరేం చేయాలా? నువ్వు ఆ రోజు ప్రమాణ స్వీకారం కూడా చేయకుండా ఉండాల్సింది, పోయేది కదా గోల. పోయి ఏదో ముళ్ళకంప మీద కూర్చున్నట్టు ప్రమాణ స్వీకారానికి పోయి అక్కడ సంతకం పెట్టి ప్రమాణ స్వీకారం చేసి ఎమ్మటే ల్యాబుల నుంచి వెళ్ళిపోయావు. కనీసం నీ 10 మంది శాసనసభ్యులు ప్రమాణ స్వీకారోత్సవాన్ని కూడా నువ్వు చూడనటువంటి దౌర్భాగ్యుడివి నువ్వు. అసలు మీరు శాసనసభకి వెళ్ళాలని చెప్పినటువంటి ఆలోచన లేకుండా ఈ విధంగా మాట్లాడటం సమంజసం కాదు. అయితే ఇక్కడ సురేష్ గారు మనం గమనించాలి, గతంలో కూడా చంద్రబాబు నాయుడు కూడా 23 మంది అతనికి శాసనసభ్యులు ఉన్నటువంటి సమయంలో ఆయన శాసనసభకి వెళ్ళి అతను ఉన్నటువంటి టీం తోటి ఆ రోజు అధికార పక్షాన్ని మరి అనేక ప్రశ్నలు వేసి ఇరకాటం పెట్టినటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి శాసనసభలో ఉన్నటువంటి రోజా గారో, అంబటి రాంబాబు, లేకపోతే అనిల్ కుమార్ యాదవ్, ఇలాంటి వాళ్ళందరూ, మరి కొడాలి నాని, గుడివాడ రౌడీ, వీళ్ళందరూ ఆ రోజు ఆయన్ని ఏ విధంగా మాట్లాడారు, అసెంబ్లీలో అతన్ని ఏ విధంగా అవమానపరిచారు, ఏ విధంగా ఆయన కుటుంబాన్ని కూడా ప్రస్తావించినటువంటి అంశాలు మనం చూసాం. అయినా ఆయన అసెంబ్లీకి వెళ్ళారు. బట్ చివరి ప్రయత్నంలో ఇలాంటి కౌరవ సభకి నేను రాను అని చెప్పి ఆయన వెళ్ళినటువంటి ఘటనలు మనం చూసాం. మీరు ఎందుకు ఆ పని చేయలేకపోయారు? మీరు కూడా చేయండి. తెలిసి ఇళ్ల బతుకులు కూడా ఏందో మీరు కూడా శాసనసభ పోండి, మిమ్మల్ని విమర్శ చేసి చేయనియండి. అతను విమర్శలు ఎదుర్కొన్నాడు కాబట్టే, ఆ రోజు చంద్రబాబు నాయుడు అవమానాలు పడ్డాడు కాబట్టే ఈరోజు 164 స్థానాలతో అసెంబ్లీలోకి అడుగుపెట్టగలిగాడు బంపర్ మెజార్టీతో. మీరెందుకు ఆ పని చేయడం లేదు? అంటే మీకు అహంకారం అడ్డు వస్తుందా, లేకపోతే ప్రజలంటే లెక్క లేదా, శాసనం అంటే చట్టాలంటే మీకు గౌరవం లేదా? అసలు దీనికి మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది వైసీపీ నాయకులు. ఇంకొకటి మనం చూసాం, గతంలో ఎన్టీ రామారావు గారు కూడా శాసనసభలో జరిగినటువంటి అనేక పరిణామాల మీద ఆయన కూడా మరి శాసనసభకు వెళ్ళినటువంటి పరిస్థితులు మనం చూసాం. ఎందుకంటే మరి వాళ్ళు 60 రోజుల పాటు శాసనసభకి కంటిన్యూగా వెళ్ళారా లేదా, ఇవన్నీ మనం అసెంబ్లీ రికార్డ్స్ పరిశీలిస్తే గానీ మనకు అర్థం కావు. అంటే మరి న్యాయ కోవిధులు కానివ్వండి, ఈ చట్టాల గురించి అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు కానివ్వండి, దీన్ని బయట పెట్టాల్సిన అవసరం ఉంది కూడా నేను చెప్తా ఉన్నాను. సో ఏది ఏమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు, ఎందుకంటే అతను మాత్రం ఆయన మీద కత్తి వేలాడదు, ఆయన సస్పెండ్ కాడు. ఎందుకంటే మనకు అర్థమైపోయింది, ఆయన ప్రమాణ స్వీకారానికే పోయి ప్రమాణ స్వీకారం చేసి వచ్చాడు. 60 రోజులు ఒక రోజు ముందైనా పోయి సంతకం పెట్టి వస్తాడు. ఇది క్లియర్. అందువల్ల మనం ఇదేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మన అన్న రమేష్ గారికి ఉప ఎన్నికలు ఏమి రావు, దీన్ని మీరు గుర్తించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అలాగే ఇంకోటి కూడా ఉంది ఇక్కడ సమస్య. ఈరోజు మనం చూసినట్లయితే విజయసాయిరెడ్డి గారు, ఆయన పార్లమెంట్ ఏటివ్గా ఉన్నటువంటి ఆయన రాజీనామా చేశాడు. రాజీనామా చేసి ఆయన ఏమైనా అప్రూవల్గా మారిపోయి మరి ఆయనకి ఏమైనా శిక్ష పడితే ఇది ఒక ఉప ఎన్నికలు వస్తుంది అనేది కూడా ప్రచారం జరుగుతూ ఉంది. మరి అది ఎంతవరకు ఉంటుందో కూడా మనం చూడాలి. ఏది ఏమైనా సరే ఇది ఒక వైసీపీకి ఇది ఒక అగ్ని పరీక్ష లాంటిది. ఇది విఘ్నులైనటువంటి అనేక మంది రాష్ట్ర ప్రజలు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఏం చేయబోతాడని. అలాగే తిరుమలను కూడా, ఎందుకంటే జగన్ బాధితుడు కాబట్టి అవకాశం వస్తే అతని శాసనసభ్యత్వాన్ని రద్దు చేయడానికి కూడా అతను సిద్ధంగా ఉన్నాడు కాబట్టి మరి ఏం జరిగిద్దో మనం చూడాలా. సురేష్ గారు, ఏది ఏమైనా మన ప్రజాస్వామ్య వ్యవస్థ, ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన అవసరం ఉంది, రాజ్యాంగాన్ని గౌరవించాల్సిన అవసరం ఉంది. మీకు ఓట్లేసి గెలిపించినటువంటి
2,50,000 మంది ఓటర్ల రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత ఉంది. మీరు ప్రతిపక్షం కాకపోయినా ప్రజాపక్షంగా మీరు మాట్లాడాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీ ఉన్నాం, మాకు శాసనసభలో మాకు సభ్యులు లేరు, అయినా కానీ మా షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో ప్రజావాణిని మేము వినిపిస్తా ఉన్నాం. మరి ప్రతిరోజు ఈ ప్రభుత్వం వ్యతిరేక విధానాల మీద మేము స్పందిస్తా ఉన్నాం. మరి ప్రభుత్వానికి ఎన్డీఏ కూటమి చేసినటువంటి ఈ ప్రజా వ్యతిరేక పాలనను మేము ఎప్పుడప్పుడు ఎండగడతా ఉన్నాం. కనీసం అది కూడా చేయకుండా మీరు ఎందుకంటే మీరు ఈ విధంగా ప్రజలను మోసం చేయటం ఇది అవసరమా? మీరు రాజకీయాల నుంచి నిష్క్రమించి రాజకీయ సన్యాసం చేస్తే ఇప్పుడు ఎట్లా మీ ఏటు రాజకీయ సన్యాసం చేశాను వ్యవసాయం చేసుకుంటా అంటున్నాడు. మీరు కూడా అదే పని చేసి లండనో గిండనో పోతే ఈ రాష్ట్రం బాగుపడుతుందని చెప్పి మేము కోరుతా ఉన్నాం. సురేష్ గారు. రమేష్ గారు, సైదా గారు చాలా చెప్పేశారు. ఆయన ఏటుగా విజయసాయి రెడ్డి గారు అని చెప్పి అప్రూవర్ అయిపోతారని, సన్యాసం తీసుకుంటారని చెప్పి, లేకపోతే జగన్ గారు అరెస్ట్ అయిపోతారని చెప్పి పాపం పగటికల్లో అంటారేమో షర్మిలారెడ్డి గారు సైదా గారు. నాకు తెలియదు, మీ పగటికల్లో ఏమి జరగవండి. జగన్మోహన్ రెడ్డి గారు పగటికల్లో సైదా గారు షర్మిలారెడ్డి గారు మీకు ఏమైనా కథలు చెప్తున్నారేమో, అటువంటి పగటికల్లో షర్మిలారెడ్డి గారిని కనొద్దని చెప్పండి. ఎందుకంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మీద ఉన్న కేసుల్లో కడిగిన ముత్యంలో బయటకు వస్తారు. మాట్లాడుతున్నా క్లియర్ గా. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న 11 కేసుల్లో, ఆయన మీద ఉన్న 11 కేసుల్లో 8 కేసుల్లో ఆల్రెడీ అఫీషియల్స్ అందరి మీద కూడా కేసులు కొట్టివేసి ఆ విషయం మీకు తెలుసో తెలీదో నాకు తెలియదు. 8 కేసుల్లో ఆల్రెడీ డిశ్చార్జ్ పిటిషన్స్ లో అఫీషియల్స్ అందరూ కూడా వాళ్ళకి రిలీఫ్ వచ్చింది. ఇప్పుడు బెయిల్ మీద చాలా మంది ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు బెయిల్ మీద ఉన్నారు, రాహుల్ గాంధీ గారు కూడా చాలా కేసుల్లో ఉన్నారు, ఆయన మీద కూడా బెయిల్ ఉంది. అవి కూడా తెలుసుకోండి సైదా గారు. అవి తెలియకుండా మళ్ళీ మీరు ఇలా గబుక్కున మాట్లాడేసి బాగోదు పెద్దవారు. మీరు విఘ్నులు దయచేసి ఇలాంటి ఇతండవాదం చేయొద్దు, అబద్ధాలు మీరు బెయిల్ మీద తిరుగుతున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బెయిల్ మీద ఉన్నారు, అలాగే రాహుల్ గాంధీ గారి మీద కూడా కొన్ని కేసులు ఉన్నాయి. ఆ కేసుల్లో కూడా ఆయన బెయిల్ తీసుకునే ఉన్నారు. అవి కూడా చూడండి. రాహుల్ గాంధీ గారు కూడా కోర్టుకు వెళ్తున్నారు, ఇంటికాడ కూర్చోట్లా, ఆయన కూడా కోర్టుకు వెళ్తున్నారు. రమేష్ గారు, మీరు అంటున్నారు కదా కడిగిర ముత్యం లాగా బయటికి రావడానికి, మరి ట్రయల్ జరగనివ్వండి. ఎందుకని అన్ని వందల డిశ్చార్జ్ పిటిషన్లు వేసి అడ్డుకోవడం ఎందుకు? 12 సంవత్సరాలుగా 12 సంవత్సరాలు బెయిల్ మీద చాలా మంది ఉంటారు. 12 సంవత్సరాలుగా బెయిల్ మీద ఉన్న వాళ్ళని చూపించండి ఒకసారి. 12 సంవత్సరాలుగా జయలలిత గారి కేసులో జడ్జిమెంట్ వచ్చింది, మీకు తెలుసో తెలియదు. 18 సంవత్సరాలు ట్రయల్ జరగకుండానే ట్రయల్కి రానివ్వకుండా సురేష్ గారు ట్రయల్కి రానివ్వకుండా కేసులో 14 సంవత్సరాలకు జడ్జిమెంట్ వచ్చింది. జయలలిత గారి కేసులో 18 సంవత్సరాలకు జడ్జిమెంట్ వచ్చింది. మరి ఇన్ని సంవత్సరాలు ఎందుకు నడిచిందంటారు కేసు? కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీదే. ట్రయల్ జరగకుండా ఆయన ఎందుకు ఆపుతారండి? అంటే జడ్జిలందరూ ఏమన్నా పిచ్చోళ్ళ? ఈ మాట మనం అనకూడదు. జడ్జిలందరూ ఏమన్నా పిచ్చోళ్ళు అండి? వాళ్ళకి తెలియదు న్యాయాలు ఎలాగా జడ్జిమెంట్. దాని మీద కూడా విచారణ జరుగుతుంది. రమేష్ గారు ఒక్క నిమిషం ఆగండి, తెలివిగా మాట్లాడకండి. న్యాయస్థానాల్లో ఈ చర్చ కూడా నడుస్తోంది. సుప్రీంకోర్టు ముందుకు వచ్చింది. డిశ్చార్జ్ పిటిషన్లు తీర్పులు రిజర్వ్ లో ఉన్న తర్వాత 5 జడ్జిలు ఎందుకని బదిలీ మీద వెళ్లాల్సి వచ్చిందనేది కూడా చర్చకు వచ్చింది. అలాగే ఇప్పటి వరకు ట్రయల్ బిగిన్ కాలేదు. మీరు ఏ బేసిస్ మీద 8 కేసుల్లో ఆల్రెడీ డిశ్చార్జ్ పిటిషన్ని ఓకే చేశారని చెప్పేసి అంటున్నారు? నాకైతే తెలియదు. ఇప్పటి వరకు ట్రయల్ కి వెళ్ళలేదు. డిశ్చార్జ్ పిటిషన్ మీద ఒక్క తీర్పు కూడా బయట పెట్టలేదు. అయ్యో, మీకు తెలియదేమో, 8 మంది ఆఫీసర్స్ మొన్న ఆచార్య గారికి కూడా కోర్టులో రిలీఫ్ వచ్చింది. హైకోర్టు ఆయన మీద ఆ యాక్ట్ అప్లై చేయలేదు. మీరు ఆ యాక్ట్ అప్లై చేయలేదు కాబట్టి, పిఎస్సి యాక్ట్ అప్లై చేయలేదు కాబట్టి ఈయన అసలు కేసు ట్రయల్ తీసుకోవడానికి కూడా అర్హుడు కాదని చెప్పి ఆయన మీద ఉన్న కేసును కొట్టేసింది. ఆచార్య గారు ఐఏఎస్ ఆఫీసర్ ఈ రకంగా 8 పిటిషన్స్ లో, మొన్న డిసెంబర్ లో వచ్చింది సార్ అది. ఈ రకంగా 8 పిటిషన్స్ లో ఆల్రెడీ అఫీషియల్స్ కి
డిశ్చార్జ్ పిటిషన్స్ లో వాళ్ళకి రిలీఫ్ వచ్చింది. ఆ 8 పిటిషన్స్ లో రిలీఫ్ వచ్చినప్పుడు ఇంకా 8 కేసెస్ లో జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం ఎలా అవుతారండి? ఇంకా 3 ఉన్నాయి. ఆ 3 కేసెస్ కూడా ఆల్రెడీ తేలుతాయి, కోర్టులో ఉన్నాయి. కోర్టు ఏం న్యాయం చెప్పుద్దో చూద్దాం. వాటిలో వచ్చే జడ్జిమెంట్స్ బట్టి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆయన మీద శిక్ష పడదా అనేది ఉంది. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కడిగిన ముత్యంలో బయటకు వస్తారు అనేది మా అందరి నమ్మకం. ఎందుకంటే ఆయన ఏ తప్పు చేయలేదు కాబట్టి ఆయన బయటకు వస్తారని మేము నమ్ముతున్నాం. ఏ తప్పు చేశారు చేయలేదు పక్కన పెడితే ఈడీ 46,000 కోట్ల రూపాయలకి అటాచ్మెంట్ ఏది ఏ ప్రైమా ఫేసి ఏ ఆధారాలు లేకుండానే ఛార్జ్ షీట్లో పెట్టిందా? అది కాబట్టి మీరు మరీ కడిగిన ముత్యం అని చెప్పేసి ఇది ఒక పదం అలవాటు అయిపోయింది కాబట్టి మరీ ఆ రకమైనటువంటి సురేష్ గారు మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. 42,000 కోట్లు ఈడీ అటాచ్ చేసిందని చెప్తున్నారు. అదే అటాచ్మెంట్ ప్రాపర్టీస్ ని నిమ్మగడ్డ ప్రసాద్ గారు ఆల్రెడీ వాన్పిక్ ప్రాపర్టీస్ ని ఈడీ రిలీజ్ చేసింది, సాక్షి ప్రాపర్టీస్ రిలీజ్ చేసింది. మరి ఇవన్నీ కూడా ఒక్కొక్కటి రిలీజ్ అవుతున్నాయి. అవి కూడా మీరు చెప్పాలి. 42,000 కోట్ల ప్రాపర్టీస్ అటాచ్ చేసింది అని చెప్పి ఒకవైపే చెప్తున్నారు తప్ప మీరు అదే కోర్టు అదే ఈడీ రిలీజ్ చేసిన ప్రాపర్టీస్ కూడా చెప్పండి. నిమ్మగడ్డ ప్రసాద్ గారి కేసులో ఆల్రెడీ వాన్పిక్ కి సంబంధించిన 10,000 ఎకరాలు ఎంతో ఆ ప్రాపర్టీస్ అంతా రిలీజ్ చేసింది. సాక్షి ప్రాపర్టీస్ అటాచ్మెంట్స్ అన్ని కూడా రిలీజ్ చేసింది. మరి అవి ఎందుకు చెప్పరు మీరు? అవి కూడా చెప్పాలి కదా. ఎందుకు రిలీజ్ చేసింది? మరి మీరు ఇవన్నీ కలిపి ఎన్నాళ్ళు ఉన్నా 12 సంవత్సరాలు అయిపోయినాయి. ఇవన్నీ అయితే ఇప్పుడు వారి వార్తల్లో రాలేదు. కోటేశ్వర గారు ఆ సాక్షిలో వాటా అడుగుతున్నారు వాళ్ళ నాయకురాలు షర్మిలారెడ్డి గారు. మరి అవన్నీ కేసెస్ బయటకు వచ్చేసినాయి కదా. సరస్వతి పవర్ కేసులో ఉంది, షర్మిలారెడ్డి గారు నాదే అంటుంది ఆవిడ. సార్ కోటేశ్వర గారు డిశ్చార్జ్ పిటిషన్ లో అసలు తీర్పులే రిజర్వ్ లో పెట్టి ఇంతవరకు బయట పెట్టలేదని చెప్పేసి అంటుంటే ఏకంగా ఆయన 8 కేసుల్లో ఆల్రెడీ తేలిపోయింది అంటున్నారు. కొంతమంది అధికారులకి రిలీఫ్ వచ్చిన మాట నిజం. అయితే ఆ రిలీఫ్ జగన్మోహన్ రెడ్డి గారికి వర్తిస్తుందా లేదా అనేటువంటిది అది స్పష్టత లేదు. ఎందుకంటే అధికారుల పాత్ర వేరు, జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర వేరు. అందుకని ఇప్పుడు అది సుప్రీంకోర్టు ముందుకు కూడా వచ్చి మొత్తం వివరాలన్నీ ఇమ్మని అడిగింది కనుక పెండింగ్ లో ఉన్నటువంటి డిశ్చార్జ్ పిటిషన్స్ కావచ్చు లేదా తీర్పు పెండింగ్ లో ఉన్నటువంటి వాటన్నిటిని కానీ అది కూడా త్వరలో వస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేద్దాం. ఒకవేళ రాకపోయేట్లయితే అది కూడా మళ్ళా రాబోయే రోజుల్లో చర్చగా మారేటువంటి అవకాశం ఉంటుంది అనేది మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. రైట్, ఓకే. మరో అంశంలోకి వెళదాం. ఇటీవల విశాఖ స్టీల్ ప్లాంట్ కి భారీ ప్యాకేజ్ ప్రకటించగా అధికారుల చర్యలు మాత్రం అనుమానాలకు తావిస్తున్నాయి. స్టీల్ ప్లాంట్లో ఉత్పత్తి వ్యయాల తగ్గింపు పేరుతో సిబ్బందిని కుదిస్తున్నారు. ఇప్పటికే 1594 మంది వీఆర్ఎస్కు దరఖాస్తు చేసుకోగా తాజాగా ప్లాంట్కి భద్రతగా ఉన్న సిఐఎస్ఎఫ్ సిబ్బందిని ఇతర ప్రాంతాలకు బదిలీ చేయడం సందేహాలకు కారణమైంది. వారి స్థానంలో హోంగార్డులను పెడతామని చెప్పడంపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. అంతేకాదు ఇటీవల అత్యాధునిక ఫైర్ ఇంజన్లు పరికరాలు కలిగిన ఉక్కు అగ్నిమాపక విభాగాన్ని ప్రైవేటీకరించే కసరత్తు ఇప్పటికే ప్రారంభమైంది.